దర్శకధీరుడు రాజమౌళి. ఆయన రేంజే వేరు. జక్కన్న మూవీ అంటే చాలు ప్రతి విషయంలో పెర్ఫెక్షనిజం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ సినిమా ఎండ్ కార్డ్ పడే వరకు రాజమౌళి మార్క్ క్లియర్గా తెలుస్తోంది. అంతటి హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో ఘనతలు అందుకున్నారు, ఖ్యాతి గడించారు. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు మన జక్కన్న. టాలీవుడ్ మూవీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్గా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్కమింగ్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29పై అనౌన్స్మెంట్ నుంచే వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్లో నటిస్తున్న ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రీసెంట్గా హైదరాబాద్లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరగ్గా జనవరి లాస్ట్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2 భాగాలుగా ఎస్ఎస్ఎంబీ 29 రానుందని, 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరోసారి 1000 కోట్ల రూపాయలు క్లబ్ టార్గెట్ను పెట్టుకున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ జక్కన్న లక్ష్యం అది కాదని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే బాహుబలి -2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో 1000 కోట్ల రూపాయలు క్లబ్లోకి 2 సార్లు ఎంట్రీ ఇచ్చారు జక్కన్న. సౌత్ నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్గా ఘనత సాధించారు. దానికి తోడు రాజమౌళి తాను ఏం చేసినా అంతా ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేయాలని చూస్తుంటారన్న విషయానికి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 మూవీతో 3000 కోట్ల మార్కును అందుకునేలా టార్గెట్ను పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్లో భారీ వసూళ్లు రాబట్టాలి. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి ఆయా స్టేట్స్ ఆడియన్స్ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి. అయితే ఇప్పుడు పుష్ప -2 ది రూల్ మూవీ 2000 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుండగా ఎస్ఎస్ఎంబీ 29 వచ్చినప్పుడు మరో 2 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 3000 టార్గెట్ను ఫిక్స్ చేసుకునే ఎక్కువగా అవకాశం ఉంది. అదే సమయంలో రాజమౌళి తలుచుకుంటే ఏదైనా చేయగలరనే చెప్పాలి. బాహుబలి -2 వసూళ్ల రికార్డు అప్పుడు ఎవరూ గెస్ చేయలేదు. అందుకే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో జక్కన్న ఏం చేస్తారో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.